కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారి నాయకత్వం నాయకత్వం జై కాంగ్రెస్ చేతి గుర్తుకే చేతి గుర్తుకే ఆది శ్రీనివాస్ నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ చేతి గుర్తుకే చేతి గుర్తుకే ఆది శ్రీనివాస్ నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ సంబంధించినటువంటి పెద్దలు ఇందిరాగాంధీని మొదలుకొని జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాహుల్ గాంధీ కూడా వాళ్ళ ప్రాణాలను అర్పించి ఈ దేశాన్ని సుభిక్షంగా ఉంచాలి, పేదలందరినీ కూడా కనీసంగా బతికే విధంగా చేయాలి అనేటువంటి నినాదాన్ని ఇందిరాగాంధీ తీసుకున్నారు. ఖానా కపడా और మకాన్ అనేటువంటి నినాదం ద్వారా తీసుకొని మరి ఈరోజు మనందరం కూడా బ్యాంకుల ముఖం చూస్తున్నామంటే అది ఇందిరాగాంధీ గారి యొక్క చలవనే. మరి ఈరోజు ఓటు హక్కు ద్వారా మనం ఎమ్మెల్యేలుగా, సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, వార్డు మెంబర్లుగా ఎన్నికవుతున్నామంటే ఆ రాజ్యాంగం ఇచ్చినటువంటి ఫలాల వల్ల. మరి ఈరోజు కేంద్రంలో 400 సీట్లు కనుక మేము గెలిస్తే ఈ రాజ్యాంగాన్నే మారుస్తామని మాట్లాడుతున్నటువంటి మరి బీజేపీ నాయకులు వాళ్ళ అధికారంలోకి వస్తే మరి రాజ్యాంగం కూడా ప్రమాదంలో పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి చదువుకున్న మేధావులు, విజ్ఞులు అందరూ కూడా ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి. ఈ రాజ్యాంగం పోతే మరి సనాతన ధర్మంలో ఉన్నట్టు మన ధర్మం అమలులోకి వచ్చేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఆ విషయాన్ని గుర్తెరిగి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయాలి. అదేవిధంగా ఇప్పుడు నిలిచినటువంటి ఎంపీ అభ్యర్థులు బీజేపీకి సంబంధించిన అభ్యర్థి, టీఆర్ఎస్కి సంబంధించిన అభ్యర్థి గతంలో 2 సార్లు ఎంపీగా గెలిచి మరి ఈ ప్రాంతంలో ఏం అభివృద్ధి చేసినటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటి విషయమే. మరి గత 10 సంవత్సరాలుగా ఈ గోవిందారం రోడ్డు మోక్షానికి నోచుకోలే. అదేవిధంగా మనం చాలా కాలం చూస్తున్నాం. ఈ చందుర్తి ఎడుపాటు నుంచి మోత్కురాపడ గోవిందారం పోయే రోడ్డు కూడా అనేక మార్లు మనం ధర్నాలు చేసి రాస్తారోకలు చేసినప్పుడు కూడా మరి గడిచిన ప్రభుత్వాలు ఏం పట్టించుకోలేదు. మరి మొన్నటికి మొన్న మరి ఈ రోడ్ ఏదైతే ఉన్నదో పెండింగ్ రోడ్డుకు జంగల్ క్లియరెన్స్ కూడా రావడం జరిగింది డిపార్ట్మెంట్ ద్వారా. కానీ వచ్చేసరికి ఎన్నికల కోడ్ రావడం మరి ఈ ఆగిపోవడం జరిగింది. దాన్ని ఎన్నికల కోడ్ ముగియగానే ఎలక్షన్ కాగానే వెంటనే టెండర్ పెట్టి పనులు ప్రారంభమవుతాయి. తప్పకుండా మరి మోతులపడ గోవిందారం రోడ్డు చందుర్తికి రాకపోకలకు అంతరాయం అనేది తొలగిపోతుంది. కాబట్టి మరి తప్పకుండా ప్రజలంతా కూడా ఆలోచించి మరి ఏదేమైనా సరే మిగతా పార్టీలు చెప్పినప్పటికీ కూడా మరి ఆలోచన చేయండి. చేసి చేయకూడదు పైన ఓటేసి గెలిపిస్తే ఇద్దరు కూడా కలిసికట్టుగా ఉండి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి చక్కటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దయచేసి ప్రజలు కూడా విజ్ఞులు, ఆలోచన పరులు మరి మళ్ళొక్కసారి మీరు చేయకూడదు పైన ఓటేసి గెలిపిస్తారని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళొక్క దేవుని పేరు పెట్టుకొని, దేవుని ఫోటోలు పెట్టుకొని వారు ఆ ఫోటోలు మన గ్రామంలో వంచి ఇంటింటికి ఇచ్చి అందులో రాముల వారు పెద్దనా, లేకపోతే నరేంద్ర మోడీ పెద్దనా, లేకపోతే బండి సంజయ్ పెద్దనా, ఆ యొక్క ఫోటోలు మీరు చూసినట్టయితే అందులో మనం ఊది బస్తీ ముట్టించినట్టయితే వీళ్ళు కూడా అయితే సచివాలయాల కన్నా ముట్టిస్తారు, లేకపోతే దేవుళ్ళ కన్నా ముట్టిస్తారు. ఇది దయచేసి మీరు ఎంతైనా గ్రహించే అవసరం ఉన్నది. ఇది ఎంతైనా అని ఎందుకంటున్నానంటే మన రాహుల్ గాంధీ గతంలో సోనియమ్మ గారు మన గ్రామానికి అప్పుడు మనకు ఉపాధి హామీ పని ఇవ్వడం జరిగింది. పేదల గురించి కష్టపడి మా పేదలు ఏదో పని ఉండాలని ఇవ్వడం జరిగింది. దాని గురించి కూడా ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వము ఎన్నెన్నో ఆటలు ఆడుతారు. మన రాష్ట్రంలో, మన కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుడుతోనే ఇంకా మనకు ఖచ్చితంగా 150 రోజులు పెంచాలని మేము చెప్తాము. రాహుల్ గాంధీ గారికి ఖచ్చితంగా 150 రోజులు పెంచాలని చెప్తాం. ఈ పేదల గురించి ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ బీజేపీ నాయకులు ఖచ్చితంగా వాళ్ళు
ఈ రాముల వారు అది ఇది అనుకుంటా అది చేస్తారు. వాళ్ళకన్నా మనం ఎన్నో చేసినాం, ఎన్నో దేవుళ్ళకు చేసినాం, మనం చెప్పుకుంటే అవసరం లేదు. మనం ఎప్పుడు చేయాలో అప్పుడు చేసినాం దేవుళ్ళకు. మీరు దయచేసి మీరు అందరికీ గ్రహించే అవసరం ఉండదు ఎంతైనా కానీ. ఈ యొక్క టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఇంతకుముందు కూడా గెలిచిండు, ఆయన ఏం చేసిండో అందరికీ తెలుసు. ఈ బండి సంజయ్ది మన చందుర్తి మండల హెడ్ క్వార్టర్లో కూడా ఒక్క శిలపలకం గిట్టున్నట్టుంటే మా భార్య ఎంపీటీసీ రాజీనామా చేపిస్తా, ఒక్క శిలపలకం మీద గిట్ట ఈ పని చేసిండడానికి గిట్టున్నట్టుంటే నేను రేపే మా భార్యని రాజీనామా చేపిస్తా ఎంపీటీసీ పదవికి. ఏ పని కూడా ఇప్పటి వరకు ఏ పని కూడా చేయలేడు. దయచేసి మీరు దేశం ఎటో పోతుందని లేకపోతే ఇదేటో పోతుందని మీరు ఆలోచించకూర్రి. ఖచ్చితంగా 13వ తారీఖు నాడు జరిగే ఎలక్షన్లో చేతు గుర్తుకు ఓటేసి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి మనం చేయాలి, ఎంతైనా అవసరం ఉన్నది. ఈ సందర్భంగా నేను ముగిస్తున్నా.